నెగ్లిజెన్స్ కానివ్వండి, నెగ్లిజెన్స్ ఒకటే కాదు. ఇప్పుడు పోక్సో చట్టం కింద ఇటువంటి ఒక నేరం జరిగింది అని తెలిసి స్కూల్ మేనేజ్మెంట్ కనుక కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఆర్ రిపోర్ట్ చేయకుండా ఉంటుంటే స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా మనం జైలుకి పంపాల్సిన అవసరం ఉంటుంది. సో మనము ఐపీసీ, బిఎన్ఎస్, పాక్సో కింద అక్యూజ్ మీద పెట్టాము. స్కూల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్నది ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ లో బయటకు తీసుకుని వస్తాము. మూడో విషయం, అక్కడ పేరెంట్స్ చాలా మంది రిప్రజెంట్ చేశారు. ఇంతకు ముందు కూడా మేము స్కూల్ మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చున్నాము. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఫీజు గురించి కావచ్చు, యూనిఫామ్ గురించి కావచ్చు, స్పోర్ట్స్ డ్రెస్ గురించి కావచ్చు, ఆర్ టైమింగ్స్ గురించి, ఆర్ ఇంతకు ముందు ఇచ్చిన పిటిషన్స్ మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు అని కూడా కొంతమంది రిప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడికి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ పోలీస్ ఎంక్వైరీ, అరెస్ట్లు, కేసు అవి నడుస్తాయి. బట్ సెపరేట్ గా ఇప్పుడు పేరెంట్స్ అందరితోటి ఒక మీటింగ్ పెట్టించి డిఈఓ గారు, ఎంఈఓ గారు ఉండేటట్లు వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. అంటే ఈ ఇన్సిడెంట్ ఒకటే కాదు, ఇంకేదన్నా ఇబ్బందులు పడి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. చాలా పాయింట్ అవుట్ చేశారు. సో ఈ స్కూల్ గురించి పాయింట్ అవుట్ చేసిన వాటి అన్నిటి గురించి కూడా మనం ఎంక్వైరీ చేపిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏదన్నా ఉంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడాలి, అందరూ మాట్లాడితే విక్టిమ్ అంటే మనకి ఫిజికల్ ఇంజరీస్ ఏమి అంటే అట్లా కాదు డిపార్ట్మెంట్ నుంచి బాబు